మరి కాసేపట్లోనే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ సరిగ్గా ఉదయం 8 గంటలకు ప్రారంభం కాబోతోంది. ఇక దీనికి సంబంధించి ఏర్పాట్లకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రసాద్ ఢిల్లీ నుంచి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, ఓవర్ టు యు. ప్రధానంగా ఢిల్లీ ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ ముందు నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేసేందుకు సన్నాలు చేసుకుంది. ఒక వ్యూహాన్ని కూడా రచించుకుంది ఏ రకంగా దీన్ని ప్రచారం చేయాలని. దాంతోపాటు అనేకమైనటువంటి అన్ని రకాలుగా బలంగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ పూర్తి స్థాయిలో తన యొక్క బలాలను వినియోగించింది. ఆ మేరకు పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. అయితే ఆమ్ ఆద్మీ పార్టీ కూడా అదే తరహాలో తన యొక్క విశ్వాసాన్ని వ్యక్తం చేస్తుంది. తిరిగి మరొకసారి అధికారంలోకి వస్తామన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంది. అయితే భారతీయ జనతా పార్టీ మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీ కంటే కొంత మేరకు అధిక మొత్తంలో స్థానాలు సాధించేందుకు అవకాశం ఉందని చెప్పి ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా చెప్పాయి. అయితే వాస్తవంగా ఢిల్లీ ప్రజలు ఎవరి వైపు ఉన్నారని చూడటానికి మనకి ఇంకా మరికొద్ది సేపట్లోనే దానిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రధానంగా ఆమ్ ఆద్మీ పార్టీ విద్య, ఆరోగ్యం ఈ రెండు అంశాలపైనే తాను చేసినటువంటి అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు ఇవన్నీ కూడా తనకు ఉపకరిస్తాయి. ఆ మేరకు భారతీయ జనతా పార్టీ కంటే ఆమ్ ఆద్మీ పార్టీని ప్రజలు ఆదరిస్తారని చెప్పి ఆమ్ ఆద్మీ పార్టీ తన విశ్వాసాన్ని వ్యక్తం చేస్తుంది. ఏమిటి కూడా ఈ ఎన్నికల్లో ఇటు భారతీయ జనతా పార్టీ ఢిల్లీని కైవసం చేసుకోవాలి. దాదాపు 26 ఏళ్ల తర్వాత తిరిగి ఢిల్లీలో అధికారాన్ని చేపట్టాలని పెద్ద ఎత్తున దాన్ని వ్యూహరచన చేసింది. అనేక రాష్ట్రాల నుంచి రాజకీయ నాయకులను, ఎందుకంటే ఢిల్లీ దేశ రాజధాని కాబట్టి ఇక్కడ అన్ని రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి ప్రజలు ఇక్కడ స్థిరపడి ఉంటారు కాబట్టి వారందరి ఆయా ప్రాంతాల్లో ఆయా రాష్ట్రాలకు చెందినటువంటి నేతలను ఉపయోగించి పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. భారతీయ జనతా పార్టీ దాంతోపాటు అనేక సంక్షేమ పథకాలను కూడా ప్రకటించడం జరిగింది. ప్రజలు ఈసారి ఆమ్ ఆద్మీ పార్టీ అవినీతి పాలన అందించింది కాబట్టి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి తిరిగి పట్టం కడతారు. 25 ఏళ్ల తర్వాత తిరిగి తమకు అధికారం అప్పచెప్తారన్న ఒక విశ్వాసంతో ఉంది. ఇక కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అంటే ఎగ్జిట్ పోల్స్ ప్రకారం గత 2 ఎన్నికల్లో ఏమాత్రం కూడా ఒక్క స్థానాన్ని కూడా గెలవలేకపోయినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈసారి కూడా అదే పెర్ఫార్మెన్స్ను ప్రదర్శించేందుకు అవకాశం ఉంది. ప్రజలు ఏమాత్రం కూడా ఆదరించేందుకు అవకాశం లేదని చెప్పి ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి. 3 జాతీయ పార్టీల్లో ప్రధానమైనటువంటి పోటీ ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ ఈ 2 పార్టీల మధ్యనే ప్రధానమైనటువంటి పోటీ ఉంది. ప్రజలు ఎవరి వైపు మొగ్గు చూపారు, ఎవరికి పట్టం కట్టేందుకు అవకాశం ఇస్తారన్నది మరికొద్ది క్షణాల్లోనే స్పష్టం కాబోతుంది. ఇకపోతే భారతీయ జనతా పార్టీ అగ్రనేతలంతా కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. అదేవిధంగా క్షేత్రస్థాయిలో సంఘ పరివార కార్యకర్తలు కూడా చాలా వ్యూహాత్మకంగా ఒక 40-50 గృహాలకు చెందినటువంటి వారి కుటుంబ సభ్యులను కలిసేందుకు పెద్ద ఎత్తున దాదాపు 10 నుంచి 15 బృందాలను ఏర్పాటు చేసి మహిళలు అదేవిధంగా యువకులు అన్న అంశాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఆ రకంగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే ఏ రకంగా మేలు చేయబోతుందన్న అంశాన్ని కూడా స్పష్టంగా చెప్పింది. అదేవిధంగా సాక్షాత్తు ఆమ్ ఆద్మీ పార్టీ చెందిన కేజ్రీవాల్ కూడా పూర్తి స్థాయిలో తన యొక్క బలాలను కూడా ఉపయోగించారు. ఇకపోతే ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి ముఖ్యమంత్రి కూడా ఢిల్లీలో ప్రచారం చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ కలుషితమైన రాజకీయాలను మనం వ్యతిరేకించాలి. ఆ రకంగా భారతీయ జనతా పార్టీ డబుల్ ఇంజిన్ సర్కార్ వచ్చినట్లయితే దాని ప్రయోజనం ఉంటుంది. ఇటు వాయు కాలుష్యం కానీ అదేవిధంగా ఇతరత్ర మౌలిక సదుపాయాలు కల్పించడంలో కానీ ఆమ్ ఆద్మీ పార్టీ విఫలమైంది. కాబట్టి బీజేపీకే ఓటేయాలని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు కూడా ప్రచారం చేశారు. ఇకపోతే అన్ని రాష్ట్రాలకు చెందిన నేతలంతా కూడా భారతీయ జనతా పార్టీకి పెద్ద ఎత్తున ప్రచారం చేయడం జరిగింది. చూడాలి, మరికొద్ది క్షణంలోనే 8 గంటలకు ఈ ఓటింగ్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. ముందుగా అరగంట పాటు ఈ బ్యాలెట్ పత్రాలను లెక్కిస్తారు. ఆ అరగంట తర్వాత తిరిగి ఈవీఎంస్ను ఓపెన్ చేసి ఆ మేరకు లెక్కింపు కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఒకవేళ బ్యాలెట్ పేపర్స్ కనుక ఆయా పోలింగ్ కేంద్రాల్లో లేనట్లయితే నేరుగా 8 గంటలకే ఈవీఎంస్లో ఉన్నటువంటి ఓట్లను లెక్కింపు చేసేందుకు ప్రక్రియ ప్రారంభమవుతుంది. మొత్తంగా 11 గంటల వరకు కూడా పూర్తి స్థాయిలో ట్రెండ్స్ బయటకు వచ్చే అవకాశం ఉంది. గత 2 ఎన్నికల్లో కూడా అద్భుతమైనటువంటి విజయంతో అధికారాన్ని చేపట్టినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ ఈసారి కొంత ఆందోళనతో ఉంది. అదేవిధంగా కొన్ని ఆరోపణలు కూడా చేస్తుంది. తమకు చెందినటువంటి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ ప్రయత్నం చేస్తుంది. అదేవిధంగా ఒక అహ్లావత్ అనే ఒక ఎమ్మెల్యేకి
15 కోట్లను కూడా ఇవ్వచూపి ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నం చేసిందన్న అంశాన్ని కూడా ఆరోపించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి భారతీయ జనతా పార్టీ దీన్ని కొట్టిపారేస్తూ దీనికి సాక్ష్యాధారాలు చూపించాలని చెప్పి ఫిర్యాదు చేయటం, అదేవిధంగా యాంటీ కరప్షన్ బ్యూరో అవినీతి నిరోధక శాఖ కూడా ఇప్పటికే అరవింద్ కేజ్రీవాల్కి నోటీసులు జారీ చేసింది. నువ్వు చేసినటువంటి ఆరోపణలకు సాక్ష్యాలు చూపించాలని చెప్పి కూడా నోటీసులు జారీ చేసింది. లెఫ్టినెంట్ గవర్నర్ కూడా ఆ మేరకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ రకంగా ముందుగానే ఎత్తుకు పై ఎత్తులతో ఇటు రెండు పార్టీలు కూడా ఇటు ఎమ్మెల్యేల్లో మనోధైర్యాన్ని కోల్పోకుండా ఆమ్ ఆద్మీ పార్టీ ప్రయత్నం చేస్తుంది. అదేవిధంగా ఎమ్మెల్యేలో బీజేపీ గెలుస్తుంది కాబట్టి మీరు ఇటువైపుకి రావాలని చెప్పి బీజేపీ కూడా ప్రయత్నం చేస్తుందన్న కథనాలు వస్తున్నాయి. చూడాలి ఏ రకంగా అంతిమంగా 70 స్థానాలు ఉన్నటువంటి ఢిల్లీ అసెంబ్లీలో ఎవరు అధికారాన్ని చేపట్టబోతారు అన్నది మరి కొద్ది క్షణాల్లో స్పష్టం కాబోతుంది. ఓకే, థ్యాంక్ యూ ప్రసాద్. మరి కాసేపట్లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. 70 శాసనసభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. మొత్తం 70 స్థానాలు ఉన్న ఢిల్లీ అసెంబ్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు 36 స్థానాలు గెలవాల్సి ఉంటుంది. చాలా ఎగ్జిట్ పోల్స్ ఢిల్లీ అసెంబ్లీలో మెజారిటీ మార్కును బీజేపీ చేరుకుంటుందని వెల్లడించాయి. ఇక 2 నుంచి 3 సర్వే సంస్థలు మాత్రం ఆప్ అధికారానికి అవసరమైన మెజారిటీ సీట్లు సాధిస్తుందని తెలిపాయి. ఇక మరోవైపు కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపించలేదని, ఇండిపెండెంట్ల ప్రభావం కనిపించలేదని సర్వే సంస్థలు అంచనా వేశాయి. మరి పోటీ బీజేపీ ఆప్ మధ్యనే కొనసాగిందని, అయినప్పటికీ కొన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి భారీగా ఓట్లొచ్చే అవకాశం ఉందని సర్వే సంస్థలు తెలిపాయి. మరి ఢిల్లీ ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపారు అనే విషయంలో స్పష్టత లేనప్పటికీ మహిళలు ఆప్ వైపు, యువత, మధ్యతరగతి ఉద్యోగులు బీజేపీకి ఓట్లు వేశారనే ప్రచారం జరుగుతోంది. ఉచిత హామీలను అన్ని పార్టీలు ఇవ్వడంతో హామీల ఆధారంగా ప్రజలు ఓట్లు అయినట్టు తెలుస్తోంది. ఇక ఎవరు అధికారంలోకి వచ్చినా హామీలు అమలు చేస్తారనే ధీమా కొంతమంది ఓటర్స్లో కనిపించిందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేశారు. మరి ఈ నేపథ్యంలో ఢిల్లీ ఎన్నికల ఫలితాల ఎగ్జిట్ పోల్స్ను ఆప్ తోసిపుచ్చింది. ఇవి ఎగ్జాక్ట్ పోల్స్ కాదని, అసలు ఫలితాలు తమకు అనుకూలంగా ఉంటాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసింది.